రెండున్నర నెలలుగా ఐపీఎల్ ను ఫుల్ గా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కు ఇక రెడ్ బాల్ క్రికెట్ కిక్ ఇవ్వబోతుంది. టీమిండియా ఇంగ్లాండ్ తో 5 టెస్టుల సిరీస్ ఆడబోతుంది. దీనికోసం ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు ఇక ప్రాక్టీస్ తో బిజీ కానుంది. ఇప్పటికే భారత ఏ జట్టు తరపున పలువురు యువ ఆటగాళ్లు అద్దరు కొడుతున్నారు. అటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత భారత్ ఆడనున్న తొలి టెస్ట్ సిరీస్ కూడా ఇదే. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 కూడా ఇంగ్లాండ్ ఇండియా సిరీస్ తోనే ప్రారంభం కానుంది. దాంతో ఈ సిరీస్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సిరీస్ కు బీసీసీఐ, ఈసీబీ సంయుక్తంగా ఆలోచించి టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేశాయి. ఈ సిరీస్ కోసం భారత్ ఏ జట్టు ఇప్పటికే ఇంగ్లాండ్ కు వెళ్లగా, గౌతమ్ గంభీర్ నేతృత్వంలో గిల్ సారథ్యంలో కూడిన టీమిండియా సీనియర్ జట్టు కూడా అక్కడ అడుగుపెట్టింది. టెండూల్కర్ ఆండర్సన్ ట్రోఫీ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ జట్టు కూడా ప్రాక్టీస్ మొదలుపెట్టింది. జూన్ 20 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్ ఆగస్టు 4 వరకు కొనసాగనుంది. మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టెస్ట్ సిరీస్ కు ముందు భారత ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ తో 2 అనధికారిక మ్యాచ్లు ఆడనుండగా, ఆ తర్వాత టీమిండియా ఏ మధ్య మరో మ్యాచ్ జరగనుంది. కాగా ఈసారి ఎక్కువ మంది యువ ఆటగాళ్లు టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నారు. రోహిత్ శర్మ వారసుడిగా టీమిండియా యంగ్ బ్యాటర్ శుభ్మన్ గిల్ ను సారథిగా ఎంపిక చేశారు. మరో యువ ఆటగాడు రిషబ్ పంత్ ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. టెస్ట్ కెప్టెన్సీ రేసులో గిల్, బుమ్రా, జడేజా, కేఎల్ రాహుల్ పేర్లు ప్రధానంగా వినిపించగా, బీసీసీఐ గిల్ వైపు మొగ్గు చూపింది. మొత్తం 18 మంది ఆటగాళ్లతో కూడిన జట్టులో సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ 8 ఏళ్ల తర్వాత తిరిగి టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని బీసీసీఐ పక్కన పెట్టింది. ఐపీఎల్ 18లో అద్దరు కొడుతున్న గుజరాత్ టైటన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ టెస్ట్ జట్టులో స్థానం సంపాదించాడు. జట్టులో జడేజా, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ మినహాయిస్తే మిగిలిన అందరూ యువ ఆటగాళ్లే కావడంతో భారత్ కు ఈ సిరీస్ సవాల్గా నిలవనుంది.